సెబ్ను రద్దు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి చిత్రపటాలకు ఎక్సైజ్ శాఖ పాలాభిషేకం నిర్వహించింది. ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎక్సైజ్ అధికారి కేవీఎన్ ప్రభుకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం బీరు, వైను రేట్లు పెంచడంతో గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలయ్యారని అన్నారు ప్రభుకుమార్. ఈ కొత్త ప్రభుత్వంలో తామంతా కష్టపడి పనిచేస్తామన్నారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడతామన్నారు. మేము పుడతాభక్తిన పాలాభిషేకం చేసుకోవాలని చెప్పేసి, క్షీరాభిషేకం చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా నిర్ణయించుకున్నాము, డిపార్ట్మెంట్ అంతాను. దానికి అనుగుణంగానే భీమవరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బంది, భీమవరం డిస్ట్రిక్ట్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా శాఖ మంత్రుల వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 2020 సంవత్సరం మే 10వ తేదీన జియో నంబర్ 41 అది మాకు ఒక చీకటి జీవో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్ల ఒక చీకటి జీవో. కనీసం సిబ్బందితోటి కానీ ప్రజలతోటి కానీ ఎవరితోనూ చర్చించకుండా అప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిట్టనీళ్ళలా చీల్చింది. 70% సిబ్బందిని ఎస్ఈబీలోకి పంపించింది. అది కూడా శాండు, తర్వాత రెడ్ శాండల్వుడ్, ఎర్రచందనం, గ్యాంబ్లింగు, తర్వాత ఎక్సైజు, ఇన్ని నిబంధనలు, అన్ని చట్టాలను వీళ్ళు చూడటం కోసమని ఎస్ఈబీని ఏర్పాటు చేశారు. కానీ వాటిలో ఏది కూడా రిజిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇవి కూడా మాకు ఇవ్వలేదు. శాండ్ సంబంధించి కానివ్వండి, ఫారెస్ట్ సంబంధించిన ఇటువంటివి కూడా మాకు పవర్స్, రిజిస్ట్రేషన్ పవర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళు అనుకున్నటువంటి ఏ విధంగా అయితే సెబ్ని ఏర్పాటు చేసి వాళ్ళ లక్ష్యాలని సాధించుకున్నారో డిపార్ట్మెంట్ని అయితే నలిపేశారు. అదేవిధంగా దానివల్ల ఏమైందంటే ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది. చుట్టుపక్కల నుంచి ఎప్పటి ముప్పటిగా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కన అనేది వచ్చింది. అలాగే చాలా ఏరియా ఎక్సైజ్ బిడ్డ కొణిదెల వెంకటరావు గారి బిడ్డ అయినటువంటి ఆయన మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చేశారు. వారి బిడ్డ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం నిజంగా మా డిపార్ట్మెంట్లో మా అబ్బాయి డిప్యూటీ సీఎం అయిన ఆనందం మాకు కలిగింది. మేము ఆయన కలిసి కూడా అదే చెప్పాం. మా డిపార్ట్మెంట్ బిడ్డ వాళ్ళు డిప్యూటీ సీఎంగా అయ్యారు, కనీసం మీరన్నా మా బాధను పట్టించుకున్నాయంటే నేను సీఎం గారితో మాట్లాడి తప్పనిసరిగా సెబ్ను రద్దు చేసేటువంటి దిశగా మేము అడుగులేస్తామని చెప్పారు. దాన్ని సాకారం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి అక్టోబర్, నవంబర్ నుంచి అంటే మొక్కగా 120 రోజులు నేల మీద ఉంటుంది. ఆ దశలో మనం కొట్టినట్టయితే మనకి ప్యాక్ అయిపోయేసి 100 లారీల్లో 1000 లారీల్లోనూ కారులోనూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. మనకి 120 డేస్ సుమారుగా మనకి నేల మీద ఉంటుంది. కాబట్టి ఆ టైంలో నిర్మూలించడమే సరైన విధానం కింద అప్పట్లో తీసుకోవడం జరిగింది. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో గంజా బాగా డెవలప్ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ రేట్స్ కూడా చీప్ లిక్కర్ రేట్లు, బీర్ రేట్లు అవన్నీ కూడా పెరగడం వల్ల వాళ్ళు తక్కువ రేటుకి మత్తు వస్తుంది. కాబట్టి యువత ఎక్కువగా అటువైపు మళ్ళారని డిపార్ట్మెంట్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సరిగా ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము సీనియర్స్ ఆఫీస్ అందరూ కూడా 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. వీళ్ళకి సర్వీసులు, సేవలన్నింటిని పక్కన పెట్టేసేసి కేవలం జీతాలు ఇవి డ్రా చేయడం కోసం మమ్మల్ని వాడుకోవడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం ఆశించినటువంటి ప్రయోజనం ఇక్కడ రాలేదని మేము భావిస్తున్నాం. మేము పుడతాభక్తిన పాలాభిషేకం చేసుకోవాలని చెప్పేసి